ప్రియమైన దేవుని పిల్లలారా, మరొక శ్రేష్టమైన సమయంలోకి దేవుడు మనల్ని తీసుకొని వచ్చారు. మరి మనం ఆలోచించినప్పుడు మన చుట్టూ ఉన్నవారు, మనం కూడా దేనికి మనుషులు ఎక్కువగా భయపడుతున్నారని మనం ఆలోచించినప్పుడు దయ్యాలు, చేతబడులు, లేకపోతే సాతాను శక్తులు, పొలిమేర శక్తులు, రకరకాలుగా దుష్ట శక్తులను గురించి మనిషి ఎంతో భయపడతా ఉన్నాడు. అయితే బైబిల్ గ్రంథంలో 91వ కీర్తనలో ఒక మంచి మాట రాయబడింది. మహోన్నతుని సాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడని రాయబడింది. అంటే ఈ లోకంలో ఎన్నో శక్తులు ఉన్నాయి. ఎందుకంటే మోషే కాలంలో మోషేతో పాటు అక్కడ ఉన్నటువంటి వారు కూడా కొన్ని శక్తులను చూపించారు. అయితే మనము తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే అన్ని శక్తుల కంటే దేవుడు శక్తిమంతుడు. ఆయన మహోన్నతుడు, సర్వశక్తిమంతుడు. అదే 4వ వచనంలో ఏమి రాయబడిందంటే ఈ లోకములో ఎన్ని రకాల శక్తులున్నా నువ్వు ఆయన సాటుకు కానీ వస్తే, ఆయన నీడకు కానీ నీవు వస్తే ఆయన రెక్కలతో నిన్ను కప్పుకుంటాడంట. ఏ అపాయము నీకు రానివ్వడు. ఏ దయ్యాలు కానీ, ఏ దురాత్మలు కానీ, ఏ శాతబడి శక్తులు కానీ, ఈ లోకములో ఎన్నో రకాలుగా శక్తులు ఉన్నాయని మనుషులు భయపడుతున్నారు చూడండి. ఆ శక్తులన్నీ కూడా ఈ సర్వశక్తుని ముందు నిలబడలేవని ఈ వాక్యం మనకు నేర్పిస్తూ ఉంది. అందుకనే యేసుని నామము ఉచ్చరిస్తేనే సాతాను సైన్యం కావచ్చు, దయ్యాల సైన్యం కావచ్చు గడగడగా వణికిపోతూ ఉన్నాయి. కాబట్టి ఈ రోజున నువ్వు ఎక్కడో ఉండి భయపడుతున్నావేమో, ఈ సర్వశక్తుడైన దేవాతి దేవుని ఆయన నీడకు నీవు వస్తే నిన్ను చూస్తే శక్తులన్నీ పారిపోతాయి. అదే యాకోబు రాసిన పత్రికలు అంటాడు, దేవునికి లోబడని అపవాదిని ఎదిరించండి, వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు. కాబట్టి నువ్వు ఎక్కడన్నా ఉంటే నిన్ను దెయ్యం భయపెట్టింది. కానీ దేవునిలోకి నువ్వు వస్తే, దేవుని సాటుకు నువ్వు వస్తే నిన్ను చూస్తే దెయ్యాలు పారిపోతాయి. కాబట్టి నువ్వు లోకంలో ఉండి దెయ్యాల చేత మరి పీడించబడుతూ, మరి భయపడుతూ మరి ప్రతిరోజు బ్రతుకుతావా, దేవునిలోకి వచ్చి దెయ్యాలనే భయపెడతావా అనేది నువ్వే ఆలోచించుకోవాలని ప్రేమతో తెలియజేస్తున్నాను. మనందరము కూడా ఆయన సాటుకు వచ్చి, ఆయన నీడకు వచ్చి దయ్యాన్ని పారదోలాలని మన తండ్రి అని దేవుడు కోరుకుంటున్నాడు. అటువంటి జీవితం, అటువంటి దేవునితో కలిసి బ్రతికే ఆ గొప్ప భాగ్యం మీరందరూ అనుభవించాలని ప్రేమతో తెలియజేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.